ఇక సాగునీళ్లు విడుదల చేయాలంటే ఉంటేగా నేను విడుదల చేయడానికి శ్రీశైలంలో నీళ్లు లేకపోయే, నాగార్జున సాగర్లో అడుగంటుతుండే, కృష్ణా బెల్ట్ మొత్తం ఎండిపోతూ ఉండే, ఉన్న నీళ్ళు మొత్తం ఆంధ్రలో ఎత్తుకపోతా ఉండ్రి. నువ్వు మాత్రం చేతులు కట్టుకొని చూసుకుంటూ కూర్చున్నావు తోలు బొమ్మ లెక్క. ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేకుండా చేస్తేవి, 3 బరాజులు ఎండబెడితివి. వచ్చే సుక్క వచ్చినట్టే కిందికి పోతూనే ఉండే ప్రాణహిత నుంచి గోదావరిలో కలిసినాక. ఇంకా ఏడికెళ్ళి ఉన్నాయి సాగునీరు? చెప్తారు కదా ఎల్లంపల్లి నుంచి, అది ఎల్లంపల్లి నుంచే నీళ్ళెత్త పోసిర్రు అని చెప్పేసి వెలుగోడు వీళ్ళందరూ మిగతా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలన్నీ రాస్తాయి. కాళేశ్వరంతో పని లేకుండానే అన్ని నిన్నయ్యి అని చెప్పేసి. ఇప్పుడు నింపురి ఎల్లంపల్లి ఎన్ని ఉన్నాయి, దానిపైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఎత్తుకొస్తుర్రు, ఆ కాలువల కింద ఎంత వారుతున్నాయి చూస్తలేం. మొన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కాలువలల్లా నీళ్లు రాక దాన్ని నమ్ముకొనేసేటువంటి పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి, నెర్రలు వారినాయి. ఎంత దుర్మార్గంగా ఉందంటే పరిస్థితి అంత దుర్మార్గంగా ఉన్నది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చినా కానీ అక్కడ పోతే కోనసీమ నాయిది అన్నట్టుగా ఉంటుండే, ఉత్తర తెలంగాణ బెల్ట్ పోతే అట్లా నీళ్ళు వస్తుండే. ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి అంతా. ఆ నుంచి కోదాడ, సూర్యాపేట జిల్లా దాకా నీళ్ళు వచ్చేది ఎస్ఆర్ఎస్పి కాలువల పడి. ఇప్పుడు ఏవి లేకుండా పోయినాయి, మొత్తానికి అన్ని ఎండిపోయినాయి పంట పొలాలన్నీ కూడా. ఇంకా 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 ఏడ ప్రణాళిక ఏడ ఉంది మీకు? దాని ప్రకారం నీళ్ళు ఏడ విడుదల చేస్తారు? ఉన్న నీళ్ళని ఎత్తిపోసుకొని ఇక చేత కాదు, ఏడ మోటార్ లాంచ్ చేస్తే కరెంటు బిల్లు వస్తుందో, మళ్ళీ ఏడ కేసీఆర్కు పేరు వస్తుందో అని చెప్పేసి నువ్వు ఆడ మొత్తానికి బంద్ పెట్టుకొని కూర్చుంటివి. ఇలా ప్రజలు మొత్తము సాగునీళ్ళు లేక తాగుతందుకు నీళ్ళు ఉండవు. మీరు చూడండి, ఈ ఎండాకాలంలో మళ్ళీ హైదరాబాద్లో ట్యాంకర్లు కనపడతాయి, మళ్ళీ ఊళ్ళల్లో కూడా ట్యాంకర్లు కనపడతాయి. ఇవన్నీ మళ్ళీ రాబోతూ ఉన్నాయి, తెలంగాణ ప్రజలు చూడబోతూ ఉన్నారు.